Hello, friends. Very good morning. So let's look at the courses offered. First one is a combo course for Bank PO Clerk and SSC CGL offered at 6,000 rupees. Comes with lifetime validity. Covers the entire syllabus of prelims and mains of Bank PO Clerk and also Tier 1, Tier 2, Tier 3, Tier 4 of SSC CGL. సో రెండు కలిపి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అద్భుతమైన అవకాశం. అండ్ ఈవెన్ ఒక్కటి మాత్రం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇట్ గివ్స్ యూ ఫ్లెక్సిబిలిటీ జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు అటెంప్ట్ ది అదర్ ఎగ్జామ్ మళ్ళీ వేరేగా ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. సో గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ బిగినర్స్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సంథింగ్. ఏది డిసైడ్ చేయాలో తెలియని వాళ్ళకి కూడా ఒకసారి ఎంటర్ అయ్యి 2 క్లాసెస్ విని తర్వాత కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. ఆ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. సో మంచి ఛాన్స్ అది. ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ ఎస్ఎస్సి సీజీఎల్కి అయితే టియర్ 3 డిస్క్రిప్టివ్ కూడా నేను కవర్ చేస్తాను ఇందులో. సో యూపీఎస్సికి 29th జూన్, ఐ రిపీట్ 29th జూన్ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అట్ ద సేమ్ 5,000 రూపీస్ పర్ సబ్జెక్ట్ ఫీతో. జూలై నుంచి ఫీ రివైజ్ చేసే ఆలోచనలో ఉన్నాను. సో మోస్ట్ లైక్లీ రివైజ్ చేయొచ్చు. సో కాబట్టి దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఆపర్చునిటీ టు గెట్ దీస్ బ్యూటిఫుల్ కోర్సెస్ at a very minimal fee of 5,000 rupees per subject. And again, they come with lifetime validity. Most successful and most popular course on our platform, English for competitive exams, ఎస్పెషల్లీ బ్యాంక్ పీఓ క్లర్క్ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్. నిన్న కూడా చెప్పాను, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి దిస్ ఇయర్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్. నెక్స్ట్ ఇయర్ సిఈటీ వస్తే ప్యాటర్న్ మారితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే. ఎందుకంటే వీళ్ళకి సిలబస్ తక్కువ బ్యాంక్ ఆస్పిరెంట్స్కి. సిఈటీ వచ్చి సిలబస్ పెరిగింది అంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. సో ఎవరెవరైతే ఎడ్జెస్లో ఉన్నారో, ఓన్లీ ఇంగ్లీష్ వల్ల రావట్లేదు అనుకుంటున్నారో వాళ్ళకి ఇదంతా గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఈ సంవత్సరం ఇంగ్లీష్ కోసం మీరు ఒకవేళ మీకు జాబ్ రావట్లేదంటే మాత్రం ప్లీజ్ డూ జాయిన్. 2,000 రూపీస్ ఫీజు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం జాబ్ వచ్చేంత వరకు కష్టపడండి. నేను గైడెన్స్ ఇస్తాను, నేను చెప్తాను. నా క్లాసెస్ మీకు అర్థమవుతున్నాయని మీకు అనిపిస్తే, ఎడిటోరియల్ వల్ల మీలో ఇంప్రూవ్మెంట్ వస్తుందని మీకు అనిపిస్తే, డోంట్ ఈవెన్ థింక్ ట్వైస్, గివ్ మీ ఎ కాల్. ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేసుకోండి, జాయిన్ అవ్వండి ఈ పర్టికులర్ కోర్స్. ఇది మీ ఫ్యూచర్ కోసం చెప్తున్నాను. ఈవెన్ సీజీఎల్లో కూడా ఇంగ్లీష్ యొక్క వెయిటేజ్ చాలా ఎక్కువ, ఇంక్లూడింగ్ ఎస్ఏ రేటింగ్తో కలిపితే. ఎస్ఏ రేటింగ్ టాపిక్ జనరల్ టాపిక్ అయినప్పటికీ మీ ఇంగ్లీష్ అనేది చూస్తారు అక్కడ. సో 100, 250, 350 మార్క్స్ అవుట్ ఆఫ్ 700 ఇంగ్లీష్తో లింక్ అయినవి. 250 డైరెక్ట్గా లింక్ అయ్యాయి. ఎస్ఏ రేటింగ్ వచ్చే 100 మార్క్స్ కూడా ఇంగ్లీష్ బాగుండాలి. ఆ ఇంప్రూవ్మెంట్ కూడా మీకు ఇంగ్లీష్ కోర్స్లో వస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ అండ్ సీజీఎల్ ఆస్పిరెంట్స్. అండ్ మీరు 2 రాస్తే అద్భుతం. ఇంకా సో ఒకే కోర్సులో రెండింటిని మీరు పొందవచ్చు. సో ఫీజు కూడా చాలా తక్కువ పెట్టాను, 2,000 రూపీస్ మాత్రమే విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో దట్స్ ఇట్, దట్స్ అబౌట్ ది కోర్సెస్. లెట్ మీ మూవ్ టువర్డ్స్ ది ఎడిటోరియల్. ఓకే, సో ఇవాళ ఎడిటోరియల్ మనం చిన్నదే తీసుకున్నాం. సో 1 ఎడిటోరియల్ వాజ్ ఆన్ ఇండియా పాకిస్తాన్ టైస్. రీసెంట్గా 1-2 చేసినట్టున్నాను, అందుకే కొంచెం స్విచ్ ఓవర్ కోసం ఐ హ్యావ్ పిక్డ్ అప్ దిస్. సిగ్నలింగ్ ఇంటెంట్ ఆన్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. చూడండి, సిగ్నలింగ్ ఇంటెంట్. సిగ్నలింగ్ అంటే గివింగ్ సంథింగ్ యాజ్ అ సిగ్నల్, ఇండికేషన్ ఇవ్వడం. ఇంటెంట్ అంటే మన ఉద్దేశాన్ని చూపించడం. ఎలా? ఆన్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. వాట్ ఈస్ దిస్ ఈ మార్కెట్ ప్లేస్? ఈ మార్కెట్ ప్లేస్ అంటే అర్థం ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్, అంటే డిఫరెంట్ మినిస్ట్రీస్ అండ్ అందులో ఉన్న సబ్ డిపార్ట్మెంట్స్ మరియు రకరకాల పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి వాళ్ళ ఆపరేషన్స్ కోసం దే నీడ్ సర్టెన్ రా మెటీరియల్స్. రా మెటీరియల్ ఇన్ సెన్స్ ఏవైనా రా మెటీరియల్ అని కాదు, వాళ్ళకి ఏదో ఒకటి అవసరం అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక డిపార్ట్మెంట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేయాలనుకుంటున్నారు. సో దే నీడ్ సాఫ్ట్వేర్ సర్వీస్, దే నీడ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కావాలి, ఒక ఈఆర్పీ కావాలి, అది అవసరం. అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క దానికి ఏదో ఒక అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలకి వాళ్ళకి కొనడానికి ఇంతకుముందు ఏంటంటే వేరేగా ఫిజికల్గా కూడా జరిగేవి. ఇప్పుడు అవన్నీ మానేసి కంప్లీట్గా ఆన్లైన్లోనే జరగాలి. అది కూడా ఈ మార్కెట్ ప్లేస్. ఇట్స్ ఎ సింగిల్ స్టాప్. సో ఎవరెవరైతే గవర్నమెంట్కి సప్లై చేస్తారో వాళ్ళందరూ అదే పోర్టల్లో లాగిన్ అయ్యి వాళ్ళ కొటేషన్స్ ఇవ్వాలి. సో ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఏం కావాలో అందులో లిస్ట్ అవుట్ చేస్తారు. సో సెల్లర్స్ అందులో వచ్చి వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ ఇచ్చి పెడతారు. సో ఎవరికి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకునేలాగా ప్రాసెస్ క్రియేట్ చేశారనమాట. ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ వన్. అదే ఈ మార్కెట్ ప్లేస్. ఇండియా నీడ్స్ ఎన్హాన్స్డ్ మార్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ అండ్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీస్. ఈ సెంటెన్స్ ఎందుకు రాశారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎన్హాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఇంకా ఎన్హాన్స్ అవ్వాలి, పెరగాలి, ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ ఎఫిషియన్సీస్ కూడా
ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకు దీని గురించి ఇలా రాశారో లెట్స్ సీ. ద సెంటర్స్ డెసిషన్ టు మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ వెండర్స్ అండ్ ద గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ టు స్పెసిఫై ద కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ listed by them is on the face of it is unexceptionable, aimed as it is at promoting India made goods. Aimed at అని చెప్పి as it is promoting India made goods. సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఏమని? టు మేక్ ఇట్ మ్యాండేటరీ చేసింది. ఎవరికి? ఫర్ వెండర్స్ అంటే సెల్లర్స్ ఆర్ సప్లయర్స్. ఈ విషయంలో సప్లయర్స్ అనుకోవచ్చు మనకి. ఆన్ ద గవర్నమెంట్ ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ ప్రొక్యూర్మెంట్ అంటే మనకు అవసరమైన వాటిని కొనుక్కోవడాన్ని సమకూర్చుకోవడానికి ప్రొక్యూర్మెంట్ అంటాం. అంటే గవర్నమెంట్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ అవసరమైన సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ సమకూర్చుకునే ఆ ప్లాట్ఫామే ఈ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్. సో దాంట్లో వీళ్ళకి సప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్, వీళ్ళంతా కూడా వాళ్ళందరికీ ఏమని చెప్పింది? టు స్పెసిఫై ద కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్. వాళ్ళు అక్కడ అమ్మాలనుకుంటున్న, వీళ్ళకి సప్లై చేయాలనుకున్న ప్రొడక్ట్స్ యొక్క కంట్రీ ఆఫ్ ఆరిజిన్ మెన్షన్ చేయాలి. ఇది చైనా కంపెనీయా, ఇండియాదా, ప్రొడక్ట్ ఎక్కడ తయారు చేయబడింది అనేది మెన్షన్ చేయాలి అని చెప్పి కొత్త రూల్ పెట్టారు. లిస్టెడ్ బై దెమ్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అన్ఎక్సెప్షనబుల్. అలా చెప్పడం అనేది చూస్తే అన్ఎక్సెప్షనబుల్ అంటే అర్థం ఏంటి? అబ్జెక్ట్ చేయడానికి ఏం లేదు. అన్ఎక్సెప్షనబుల్ అంటే నాట్ అబ్జెక్షనబుల్, అబ్జెక్ట్ చేయడానికి ఏమీ లేదు అని అర్థం. అంటే అందులో పెద్ద తప్పేమీ లేదు, అబ్జెక్షన్ చేసేది ఏమీ లేదు అని అర్థం. ఎందుకు? బికాజ్ ఇండియా ఈజ్ ప్రమోటింగ్ ఇండియా మేడ్ గుడ్స్, లోకలైజేషన్ మీద దృష్టి పెడుతున్నారు. ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారు. సో మేక్ ఇన్ ఇండియా అంటున్నాం కాబట్టి ఇండియాలో తయారైన గుడ్స్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దే ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో అందులో అబ్జెక్షన్ చేయడానికి ఏమీ లేదు. అపార్ట్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, the platform's administrators have also sought details on the extent of local content and set guidelines on the percentage of localization for enabling procurement in case of bids of a specified value. ఓకే, కంట్రీ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, ప్లేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్తో పాటు అంటే ప్రొడక్ట్ ఎక్కడ తయారు చేయబడింది, సప్లయర్స్ ఏదైతే సప్లై చేస్తున్నారో అది ఎక్కడ తయారు చేశారో అనేది మెన్షన్ చేయాలి. దానితో పాటు ప్లాట్ఫామ్స్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఈ జిఎం అడ్మినిస్ట్రేటర్స్ ఏమంటున్నారంటే ఎక్స్టెంట్ ఆఫ్ లోకల్ కంటెంట్, మీ ప్రోడక్ట్లో లోకల్ కంటెంట్ ఎంత, లోకల్ అంటే ఇండియా కంటెంట్ ఎంత, అండ్ ఇంకొన్ని వాటికి గైడ్ లైన్స్ కూడా సెట్ చేశారు. పలానా పర్టికులర్ డిపార్ట్మెంట్లో పర్టికులర్ ప్రోడక్ట్ మేము కొనాలనుకుంటున్నాం, దీనికి లోకలైజేషన్ మినిమం ఎంత పర్సెంటేజ్ ఉండాలి. 100% ఇండియాలో తయారు చేయకపోయినా పర్లేదు, కానీ 70% లోకలైజేషన్ ఉండాలి, లేదా 60% లోకలైజేషన్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు, గైడ్ లైన్స్ మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. హౌవెవర్ ద టైమింగ్ అండ్ థ్రస్ట్ ఆఫ్ ద అనౌన్స్మెంట్, ఓకే, హౌవెవర్ ద టైమింగ్ అండ్ థ్రస్ట్ ఆఫ్ ద అనౌన్స్మెంట్, తర్వాత 2 M-డాషెస్ మధ్యలో వదిలేయండి. సో ఈ ఐఫెన్ ఈ రెండింటిని విడిచిపెట్టేసి చదవండి. హౌవెవర్ ద టైమింగ్ అండ్ థ్రస్ట్ ఆఫ్ ద అనౌన్స్మెంట్ రైజెస్ సెవరల్ క్వశ్చన్స్. అంటే ఏ టైంలో ఇది అనౌన్స్మెంట్ వచ్చింది, ప్లస్ థ్రస్ట్ అంటే ద ఫోర్స్ విత్ విచ్ ఇట్ ఈస్ అనౌన్స్డ్, అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అనేవి, ఇట్ రైజెస్ సెవరల్ క్వశ్చన్స్, చాలా ప్రశ్నలు లేవనెత్తేలాగా ఉంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆ మధ్యలో అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సెట్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ గవర్నమెంట్స్ న్యూ ఫౌండ్ పుష్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద వేక్ ఆఫ్ COVID-19 pandemic and its devastating impact on the global economy, coupled with the recent heightened border tensions with China. సో ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి రకరకాల కారణాలు. అందులో ఒక కారణం ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ అందరి మీద ఆధారపడడం ఇవి తగ్గాలి. కానీ చూసాం కదా పాండమిక్ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి ఎలా వ్యాపించేసిందో. సో అందుకని ఇండియా ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనే థీమ్ మీద ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి సో అది ఒక రీజన్ అనుకోవచ్చు. సెకండ్ థింగ్, హైటెండ్ బార్డర్ టెన్షన్స్ విత్ చైనా. హైటెండ్ అంటే పెరిగిపోయిన, ఇంక్రీజ్డ్ బార్డర్ దగ్గర వాళ్ళకి మనకి గొడవలు అనేవి పెరిగాయి, టెన్షన్స్ పెరిగాయి, ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. సో ఈ కారణం ఒకటి. ఈ 2 కారణాలు బ్యాక్డ్రాప్ అనమాట. ఈ బ్యాక్డ్రాప్లో ఇప్పుడు ఈ డెసిషన్ జరిగింది, ఓకేనా. ఈ టైమింగ్ అంటే ఇలాంటి టైంలో అది బయటకు వచ్చింది. The government's attempts to raise the share of manufacturing in the economy through the Make in India program have so far failed to significantly boost investment in new cutting-edge technology-driven or export-oriented industries, and instead only taken the country back to import substitution plants.
మేకింగ్ గుడ్స్ ప్రిడామినెంట్లీ ఫర్ డొమెస్టిక్ కన్జంప్షన్. గవర్నమెంట్ యాక్చువల్గా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఎప్పుడో అనౌన్స్ చేశారు, ఎప్పటి నుంచో దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. అయినప్పటికీ అంటే ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క షేర్ పెంచడం కోసం ఇండియన్ ఎకానమీలో సర్వీసెస్ షేర్ ఎక్కువ ఉంటుంది, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత అగ్రికల్చర్ జీడిపిలో. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ పెంచాలి, మేక్ ఇన్ ఇండియా మీద ఫోకస్ ఎక్కువగా చేయాలి అనే ఉద్దేశంతో సో మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఏమో మేము సపోర్ట్ చేస్తాం, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయండి అని చెప్పడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ప్రోగ్రామ్ అనేది ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఇట్ హ్యాస్ ఫెయిల్ టు సిగ్నిఫికెంట్లీ బూస్ట్ ఇన్వెస్ట్మెంట్. బూస్ట్ అంటే స్ట్రెంథెన్, ఇన్వెస్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయడంలో ఫెయిల్ అయింది. ఎందులో ఇన్వెస్ట్మెంట్? ఈ న్యూ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ డ్రివెన్ ఆర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్. కొత్త ఇండస్ట్రీస్, టెక్నాలజీ డ్రివెన్ ఇండస్ట్రీస్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ని అది బూస్ట్ చేయలేకపోయింది. గవర్నమెంట్ క్యాంపెయిన్ లాంచ్ చేసినప్పుడు కూడా కొత్తగా ఈ రంగాల్లో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చెయ్యలేదు. అండ్ ఇన్స్టెడ్ ఓన్లీ టేకెన్ ద కంట్రీ బ్యాక్ టు ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ప్లాంట్స్ మేకింగ్ గుడ్స్ ప్రిడామినెంట్లీ ఫర్ డొమెస్టిక్ కన్జంప్షన్. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా వస్తువు తయారీ కోసం లెట్సే దాని రా మెటీరియల్ వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు కాబట్టి ఆ రా మెటీరియల్ వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేయకుండా ఇండియాలోనే ఇండియా నుంచే తెచ్చుకునే ఆలోచన వచ్చింది అనుకోండి. అప్పుడు దానికి తగ్గట్టు సబ్స్టిట్యూట్ చేయడం ఒక ప్రోడక్ట్. సో కొత్తది మనం ఏమీ క్రియేట్ చేయట్లేదు. ఆల్రెడీ మనం ఏ వస్తువుల కోసం వేరే కంట్రీ మీద డిపెండ్ అవుతున్నామో, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నామో, ఆ ఇంపోర్ట్స్ని ఇండియాలోనే తయారు చేయగలమా లేదా అనే విషయంలో రీసెర్చ్ జరిగింది, కొన్ని సబ్స్టిట్యూషన్స్ జరిగాయి. తప్పితే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ కానీ అంటే ఎవరు చేయింది మనం చేయడం, లేదా మనం వేరే కంట్రీకి కొత్తగా ఒకటి క్రియేట్ చేసి ఎక్స్పోర్ట్స్ చేయడం లాంటివి జరగలేదు. కొత్త ఇండస్ట్రీస్ రాలేదు, ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఇండస్ట్రీస్ రాలేదు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో ఇన్వెస్ట్మెంట్ జరగలేదు. ఆల్ దట్ వీ కుడ్ డూ ఈజ్ సమ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. అంటే ఇంపోర్ట్ చేయకుండా దాన్ని ఇక్కడ ఇండియన్ కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేసుకోవడం, చైనా కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేయడం, చైనా నుంచి ప్రొక్యూర్ చేసేదానికంటే అంతకు మించి మనం ఏమీ చేయలేకపోయాం మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా. టు దట్ ఎక్స్టెంట్ ద డ్రైవ్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ గ్రేటర్ లోకలైజేషన్ రిస్క్స్. ఇక్కడ రిస్క్స్ అనేది వెర్బ్, రిస్క్ అనేది వెర్బ్ పక్కన ఎస్ పెట్టారు. బికాస్ సబ్జెక్ట్ ఏంటి? ద డ్రైవ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. టు దట్ ఎక్స్టెంట్ ద డ్రైవ్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ గ్రేటర్ లోకలైజేషన్ అంటే మన మీద మనం ఆధారపడాలి, ఎక్కువ లోకలైజ్డ్ కంటెంట్ ఉండాలి కొనే వాటిల్లో అనే డ్రైవ్, దానికోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ డ్రైవ్ ఏదైతే ఉందో, అంటే చెప్తున్నాను కదా, యూ షుడ్ హ్యావ్ డ్రైవ్ ఫర్ ఎక్సలెన్స్. అంటే ఎక్సలెన్స్ రావాలి, ఎక్సెల్ అవ్వాలి అని చెప్పి నీకు లోపల నుంచి ఆ డ్రైవ్ ఉండాలి, లోపల నుంచి ఆ ఫీల్ ఉండాలంటాం చూడండి, దాన్ని డ్రైవ్ అంటారు. అలాగే గవర్నమెంట్ కూడా లోకలైజేషన్ ఎక్కువ ఉండాలి, వాట్ యు కాల్ మేక్ ఇన్ ఇండియా జరగాలి, సెల్ఫ్ రిలయన్స్ మీద ఆధారపడాలనే డ్రైవ్ ఉంది. ఆ డ్రైవ్ ఏదైతే ఉందో ఇట్ రిస్క్స్. డ్రైవ్ అనేది ఒక రకంగా పుష్ కూడా, అంటే అది జరగడం కోసం గవర్నమెంట్ ఈజ్ పుషింగ్ ఎవ్రీథింగ్. అందుకే కదా ఇప్పుడు ఈ-కామర్స్ పోర్టల్లో, జీఈఎం పోర్టల్లో మీరు ఏ కంట్రీ నుంచి ప్రోడక్ట్ మీరు ఎక్కడ తయారు చేశారు, లోకలైజేషన్ అంత ఇవన్నీ పెట్టమని అడుగుతుందంటే అర్థం ఏంటి? బికాస్ గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు డ్రైవ్ లోకలైజ్డ్ కంటెంట్, గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు ఎంకరేజ్ మేక్ ఇన్ ఇండియా కంటెంట్. సో ఇది ఏదైతే ఉందో ఇట్ రిస్క్స్ వన్స్ అగైన్ ఎరోడింగ్ ఇండియన్ ఇండస్ట్రీస్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ బై ప్లేసింగ్ ఎ ప్రీమియం ఆన్ ఇండియన్నెస్ ఓవర్ క్వాలిటీ ఆర్ కాస్ట్. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. అంటే ఇప్పటివరకు ఒక పాజిటివ్గా రాసుకుంటూ వచ్చారు, కానీ ఈ సెంటెన్స్ చూడండి కొంచెం నెగిటివ్ టింజ్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కూడా ముందు కూడా కొన్ని నెగిటివ్ వచ్చాయి. సో ఈ సెంటెన్స్లో కంప్లీట్ నెగిటివ్ టింజ్ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే జస్ట్ అర్థం చేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఇండియాలో లెట్సే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉంది, టిల్ నౌ దానికి అవసరమైన రా మెటీరియల్ కానీ ఇంటర్మీడియట్స్ కానీ అది చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. చైనా నుండి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన ఇండియన్ కంపెనీకి వస్తున్న అడ్వాంటేజ్ ఏంటి? చైనా వస్తువులు జనరల్గా చీప్, ఇన్ ద సెన్స్ తక్కువ, లెస్ ఎక్స్పెన్సివ్, తక్కువ ధరకి లభిస్తాయి. తక్కువ ధరకి రావడం వల్ల వీళ్ళ ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇన్పుట్ కాస్ట్ తగ్గడం వల్ల సో వీళ్ళు ఎండ్ ప్రొడక్ట్ యొక్క ప్రైసింగ్ కూడా కాంపిటేటివ్గా పెట్టగలుగుతున్నారు. కాంపిటేటివ్గా పెట్టగలిగినప్పుడు మార్కెట్లో వాళ్ళకి మంచి స్కోప్ ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ దే స్టాప్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ చైనా, వాళ్ళ రా మెటీరియల్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఫైనల్ ప్రొడక్ట్కి ఉపయోగపడేది చైనా నుంచి ఇంపోర్ట్ చేయడం మానేశారనుకోండి, అండ్ ఇన్స్టెడ్ దే రీప్లేస్ ఇట్ విత్ అన్ ఇండియన్ ప్రొడక్ట్. జనరల్గా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చైనా వాళ్ళ ప్రైస్ని మన వాళ్ళు బీట్ చేయలేరు. ఇండియాలో ఎవరు దాన్ని ప్రొడ్యూస్ చేసినా సరే సేమ్ ప్రోడక్ట్ని అదే ప్రైస్కి ఇవ్వడం అనేది కొంచెం కష్టం. సో ఒకవేళ ప్రైస్ పెరిగిందనుకోండి, సో వీళ్ళ ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది. వీళ్ళ ఇన్పుట్ కాస్ట్ పెరిగేసరికి ఫైనల్ ప్రోడక్ట్ యొక్క రేట్ కూడా పెంచే అవకాశం ఉంటుంది. పెంచినప్పుడు దే విల్ లూజ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్.
ఇండియా ఎలా చేస్తుంది, ప్రపంచం అంతా చేయాలని రూల్ లేదు కదా. సో గ్లోబల్ మార్కెట్లో వీళ్ళు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కోల్పోవచ్చు. రెండవది, చైనా ఇన్వెస్టెడ్ హెవీలీ ఆన్ స్కిల్ బిల్డింగ్. అంటే చైనాలో ఉన్న ప్రజలకి గవర్నమెంట్ చాలా వరకు చాలా రంగాల్లో స్కిల్ బిల్డింగ్ యాక్టివిటీస్ చేసింది. ఎడ్యుకేషన్ కానీ స్కిల్ బిల్డింగ్ మీద చైనా చాలా ఎక్స్టెన్సివ్ ఫోకస్ పెట్టబట్టే చైనీస్ పీపుల్ ఆర్ స్కిల్డ్ ఇన్ మల్టిపుల్ థింగ్స్. అందుకే మీకు వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చైనా మారగలిగిందంటే ఇట్స్ నాట్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెట్టేయడం అని కాదు. ఇండస్ట్రీస్ పెట్టిన తర్వాత అందులో పని చేయడానికి అవసరమైన వర్క్ ఫోర్స్, అది ఇంపార్టెంట్. ఒక ఇండస్ట్రీ పెడదాం కానీ పని చేయడానికి వర్క్ ఫోర్స్ లేకపోతే ఎలాగా? ప్రజలు ఉంటే సరిపోదు, ప్రజలకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో చైనా చాలా ఎక్కువ ఫోకస్ చేసి స్కిల్ బిల్డింగ్ మీద, ఎడ్యుకేషన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేసింది. అందువల్ల మనకి స్కిల్డ్ వర్కర్స్ చైనాలో అందుబాటులో దొరుకుతారు, దట్టు అట్ ఏ వెరీ చీప్ వేజెస్. అండ్ తక్కువ జీతాలకే తక్కువ దానికి దొరకడం వల్ల సో ప్రొడక్ట్ తయారీ ఎక్కువ ఉంటుంది, ప్లస్ రెండవది మనకి అవి తక్కువ ధరకి లభిస్తున్నాయి. దాన్ని ప్రపంచంలో అన్ని కంట్రీలు కూడా ఉపయోగించుకుంటున్నాయి. సో అన్నింటికి సప్లై చేస్తూ చైనా కూడా లాభపడుతుంది. ఇది జరుగుతుంది. ఇప్పుడు సడన్గా వీటిని ఆపేసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ మన వాళ్ళు చేయగలరా, చేస్తే అదే ప్రైస్కి ఇవ్వగలరా, ఇస్తే అదే క్వాలిటీలో ఇవ్వగలరా? రైట్. సో చైనా అంటే మొత్తం అన్నీ చీప్ అని కాదు, కొన్ని విషయాల్లో వాళ్ళ టెక్నాలజీ పరంగా ముందున్నారు, మనకంటే అన్ని విషయాల్లో ముందున్నారు. సో ఇది మనం వదిలేయడం వల్ల మన గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అనేది కోల్పోయే ప్రమాదం ఉంటుంది. బై గివింగ్, చూడండి ఇక్కడ, బై ప్లేసింగ్ ఏ ప్రీమియం ఆన్ ఇండియన్నెస్ ఓవర్ క్వాలిటీ ఆర్ కాస్ట్. క్వాలిటీ మీద కాస్ట్ మీద కంటే ఇండియాలో తయారైన వస్తువు అనే విషయం మీద ఎక్కువ ప్రీమియం అంటే ఇంపార్టెన్స్, ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ దానికి ఇవ్వడం వల్ల సో దెర్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ లూజింగ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అని చెప్పి అంటున్నారు. The center's move with its GEM portal has also predictably kindled and amplified a gathering clamor for identification and subsequent boycott of Chinese products, including on private e-commerce platforms. Center's move with its GEM portal. ఓకే, గవర్నమెంటే ఈ పని చేస్తున్నప్పుడు మరి ప్రైవేట్ పరిస్థితి ఏంటి చెప్పండి? సెంటర్స్ మూవ్ విత్ ఇట్స్ జీఎం పోర్టల్ హ్యాస్ ఆల్సో ప్రిడిక్టబుల్లీ కిండిల్డ్ అంటే ఇన్స్పైర్డ్, అరౌజ్డ్, ఒక ఎమోషన్ని మనలో, ఒక రకమైన భావనను మనలో కలిగించడానికి కిండిల్ అంటాం. అరౌజ్ అని అర్థం చేసుకోవచ్చు, ఇన్స్పైర్ అని అర్థం చేసుకోవచ్చు. అండ్ యాంప్లిఫైడ్ అంటే ఇంకా పెద్దది చేయడం. దేన్ని? ఏ గ్యాదరింగ్ క్లామర్ అంటే లౌడ్ నాయిస్. లౌడ్ నాయిస్ దేనికోసం? ఫర్ ది ఐడెంటిఫికేషన్ అండ్ సబ్సిక్వెంట్ బాయ్కాట్ ఆఫ్ చైనీస్ ప్రొడక్ట్స్ లిస్టెడ్ ఆన్ ప్రైవేట్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్. అంటే మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్లో కూడా చైనా వస్తువులు ఏవైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని బాయ్కాట్ చేయాలి అని పెద్ద ఎత్తున మనకి మాటలు వినిపిస్తున్నాయి. మనం వాట్సాప్లో, ఫేస్బుక్లో చైనా వస్తువులు బాయ్కాట్ చేయాలి అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. రైట్. చాలా ఆర్టికల్స్ చూస్తున్నాం, చాలా మెసేజెస్ చూస్తున్నాం. ఒక గవర్నమెంటే డైరెక్ట్గా అలా చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి అది ఒక ప్రజల్లో ఒక రకమైన భావన ఇన్స్పైర్ అయ్యింది, మరియు ఆల్రెడీ ఉన్న భావన యాంప్లిఫై అయ్యింది అని అర్థం అనమాట. ద వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ టైస్, especially one where India's reliance on imports from China now extends beyond smartphones and low-cost electronics to heavy machinery and active pharmaceutical ingredients, is a double-edged sword and fraught with risks for the Indian economy as well. రైట్, వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ చూడండి. ద వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ టైస్ అంటే ఇప్పుడు చైనాతో మనం చేస్తున్న పోరాటంలో ట్రేడ్ని వెపన్గా చేసుకోవడం, వ్యాపారాన్ని వెపన్గా చేసుకోవడం. వెపన్స్ అంటే మనకు తెలిసిన వెపన్స్ ఏంటి? కత్తులు, కటార్లు, గన్స్, ఇవి కదా. వాటిని వెపన్స్గా కాదు, డిప్లొమాటిక్గా అటు రిలేషన్స్ని లేదా ట్రేడ్ని లేదా వ్యాపారాన్ని వీటన్నిటిని వెపన్స్గా మార్చుకోవడం. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? ఎవరితో కోపం వచ్చినా ఫస్ట్ ఏం చేస్తుంది? ట్రేడ్ని. ఇప్పుడు చైనాతో కోపం వచ్చి, చైనా అంటే కోపం, సో దే వెపనైజ్ ద ట్రేడ్. అంటే మేము చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోం, చైనా నుంచి వచ్చే వస్తువుల మీద టారిఫ్ పెంచేయడం, వస్తువుల ధరలు పెంచేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఇండియా కూడా చైనాతో ఉన్న సంబంధాలని బాలేవు కాబట్టి ట్రేడ్ని వెపన్గా చేసుకొని చైనాని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తే, ఎస్పెషల్లీ వన్ వేర్ ఇండియాస్ రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా నౌ ఎక్స్టెండ్స్ బియాండ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ లో కాస్ట్ ఎలక్ట్రానిక్స్. ఇండియా ఇంతకుముందు స్మార్ట్ ఫోన్స్ ఇలాంటి విషయాల్లో ఎక్కువగా ఆధారపడేది. ఇప్పుడు అదొకటే కాదు, స్మార్ట్ ఫోన్స్ మరియు లో కాస్ట్ ఎలక్ట్రానిక్స్ టు హెవీ మెషినరీ అండ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. విచిత్రం ఏంటంటే ఇండియా ప్రపంచానికి ఒక ఫార్మాస్యూటికల్ హబ్. అలాంటిది
ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ 70% ఆఫ్ దెయిర్ రా మెటీరియల్స్ అండ్ ఇంటర్మీడియట్స్ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు. అంటే డైరెక్ట్గా ఫైనల్ డ్రగ్ వేరు, ఫైనల్ డ్రగ్ తయారు చేయడానికి అవసరమైన జనరిక్ డ్రగ్స్ కానీ, రా మెటీరియల్స్ కానీ, బల్క్ డ్రగ్స్ కానీ, వాటిలో చాలా వరకు ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్ని కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాయి. సో ఇలాంటి తలనొప్పులు చాలా ఉన్నాయి, చూసుకోండి. అండ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అండ్ ఫ్రాట్ విత్ రిస్క్ ఫర్ ద ఇండియన్ ఎకానమీ యాజ్ వెల్. ఫ్రాట్ అంటే ఫిల్డ్ విత్. ఓకే, అలా చేయడం అనేది, వాళ్ళని బాయ్కాట్ చేసేస్తాం, ట్రేడ్ని వెపన్గా చేసుకుంటాం, చైనా వస్తువులు వాడడం అనేది ఇండియన్ ఎకానమీకి కూడా రిస్కే. డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్. ఒక స్వాడ్ యొక్క ఉద్దేశం ఏంటి? ఎదుటివాడిని నరకడానికి, లేదా ఎదుటివాడికి బాధ కలిగించడానికి. అది రెండో వైపు కూడా ఎడ్జ్ ఉంది, అంటే నీ వైపు కూడా ఎడ్జ్ ఉంది. ఆ ప్రాసెస్లో నిన్ను నువ్వు గాయపరుచుకుంటావు. దాని మీనింగ్ అది అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళని గాయపరిచే ప్రాసెస్లో యూ విల్ హర్ట్ యువర్ సెల్ఫ్. ఆ సెన్స్ వస్తుంది అన్నమాట డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ అంటే. ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ ఫ్రాట్ విత్ రిస్క్ ఫర్ ది ఇండియన్ ఎకానమీ యాజ్ వెల్. దానివల్ల మన ఎకానమీకి కూడా రిస్కులు ఉన్నాయి. ఇండియాస్ డ్రగ్ మేకర్స్ హూ ఆర్ సీకింగ్ టు ఎంట్రెంచ్ దెమ్సెల్వ్స్, ఎంట్రెంచ్ అంటే ఎస్టాబ్లిష్, ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ themselves as a pharmacy to the world amid the pandemic and accompanying rush for affordable generic treatments depend on the northern neighbor for about 70% of their requirements of bulk drugs and intermediates. ఇప్పుడే చెప్పాను మీకు. ఇండియన్ డ్రగ్ మేకర్స్ హూ ఆర్ సీకింగ్ టు ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్, ఎంట్రెంచ్ అంటే ఎస్టాబ్లిష్, యాజ్ ఏ ఫార్మసీ టు ద వరల్డ్కి మేమే ఫార్మసీ, ప్రపంచానికి కావాల్సిన మందులన్నీ మేమే సప్లై చేస్తామని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్న ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఎమిడ్ ద పాండమిక్ అండ్ అకంపెనింగ్ రష్ ఫర్ అఫోర్డబుల్ జనరిక్ ట్రీట్మెంట్స్. పాండమిక్ ఉన్న ఈ టైంలో, ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్, ఈ టైంలో, మరియు ఎమిడ్ అండ్ అకంపెనింగ్ రష్ ఫర్ అఫోర్డబుల్ జనరిక్ ట్రీట్మెంట్స్. సో పాండమిక్ వచ్చినప్పుడు ఏమవుతుంది? జనరిక్ ట్రీట్మెంట్కి రష్ వస్తుంది ఆబ్వియస్లీ. ఇంక చూడండి, ఇప్పుడు మనకి కరోనాకి ట్రీట్మెంట్ లేకపోవచ్చు, కరోనా వల్ల వస్తున్న సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ చేయాలి కదా. ఓ దగ్గు, జలుబు, నొప్పులో వచ్చినప్పుడు వదిలేరు కదా. అలాగా అట్లీస్ట్ ఆ సిమ్టమ్స్ తగ్గించడానికైనా జనరిక్ ట్రీట్మెంట్ అవసరం, అది కూడా ఎఫోర్డబుల్ ఉండాలి. కాబట్టి వాటన్నిటికీ కూడా డిమాండ్ పెరుగుతుంది. ఈ టైంలో డిపెండ్ ఆన్ ద నార్దర్న్ నైబర్ ఫర్ అబౌట్ 70% ఆఫ్ దేర్ బల్క్ డ్రగ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇంటర్మీడియట్స్. సో వాళ్ళకి అవసరమైన బల్క్ డ్రగ్స్ మరియు ఇంటర్మీడియట్స్. బల్క్ డ్రగ్స్ అనేవి డైరెక్ట్గా కాదు, అంటే మన యాక్చువల్ ఫైనల్ డ్రగ్కి అవి ఇన్పుట్స్ అనమాట. సో వాటి రిక్వైర్మెంట్ కోసం, వాటి ప్రొక్యూర్మెంట్ కోసం 70% చైనా నుంచి తెచ్చుకుంటాయి. For India to wean itself of these dependencies will take time. Wean something off అంటే అర్థం ఏంటంటే టు స్టాప్ డిపెండింగ్ అపాన్ సంథింగ్. అంటే ఒక దాని మీద అలా ఆధారపడడం అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని ఆగడానికి, దాన్ని ఆపడాన్ని వీన్ ఆఫ్ అంటాం. ఓకే, టు వీన్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ దీస్ డిపెండెన్సీస్, అంటే ఈ డిపెండెన్సీస్ మీద ఆధారపడకుండా, టు స్టాప్ డిపెండింగ్ ఆన్ చైనా ఫర్ దీస్ థింగ్స్, దానికి ఇట్ విల్ టేక్ టైం. అది వెంటనే అవ్వదు, టైం పడుతుంది అంటున్నారు. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఎన్హాన్సింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ capacities with improved efficiency and reduced cost would require an overhaul of bureaucratic processes. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ఎన్హాన్స్ అవ్వడానికి, ఇంప్రూవ్ అవ్వడానికి, అండ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవ్వడానికి, కాస్ట్ తగ్గడానికి వుడ్ రిక్వైర్ అండ్ ఓవర్హాల్ అంటే సమూలమైన ఎగ్జామినేషన్, కంప్లీట్ ఎగ్జామినేషన్ అండ్ చేంజ్ ఆఫ్ ప్రాసెస్. బ్యూరోక్రాటిక్ ప్రాసెసెస్లో మార్పులు రావాలి. బ్యూరోక్రసీ అంటే డిఫరెంట్ లేయర్స్ అంటారు చూడండి. సో దీనికి వీళ్ళు అప్రూవల్ ఇవ్వాలి, దీనికి ఈ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇవ్వాలి. అంటే ఏదన్నా ప్రాసెస్లో మార్పులు చేయాలి అంటే దేర్ ఈజ్ అ బ్యూరోక్రసీ. అంటే ఒకళ్ళపైన ఒకళ్ళు అట్లా ఆ ప్రాసెస్లో మార్పులు రావాలి. దానికి కంప్లీట్గా ఎగ్జామిన్ చేయాలి, మార్పులు తీసుకురావాలి. అటైనింగ్ జెన్యూన్ సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ అ లాంగ్ అండ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాసెస్ దట్ వుడ్ రిక్వైర్ ఫార్ గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్, స్కిల్ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందాక మీకు చెప్పాను, జెన్యూన్ సెల్ఫ్ రిలయన్స్ అచీవ్ చేయాలంటే, అటైన్ చేయాలంటే, సాధించాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్స్ అ లాంగ్ అండ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాసెస్. ఇది లాంగ్ ప్రాసెస్ మరియు క్యాపిటల్ ఇంటెన్సివ్, అంటే చాలా ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాలి ఈ ప్రాసెస్లో. దట్ వుడ్ రిక్వైర్ ఫార్ గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్లో చాలా ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాలి. అండ్ స్కిల్ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ బిల్డింగ్లోను, ఎడ్యుకేషన్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా మార్చాలి అంటే. ద GM మూవ్ ఆన్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఈజ్ ఎట్ బెస్ట్ సింబాలిక్. కంట్రీ ఆఫ్ ఆరిజిన్ బట్టి తీసుకోవాలి. మీరు ప్రొడక్ట్స్ లిస్ట్ చేసినప్పుడు కంట్రీ ఆఫ్ ఆరిజిన్ మెన్షన్ చేయాలి అని గవర్నమెంట్ తీసుకున్న ఈ మూవ్ ఏదైతే ఉందో, ఈ స్టెప్ ఏదైతే ఉందో, ఈజ్ ఎట్ బెస్ట్ సింబాలిక్. ఇట్ ఓన్లీ సింబలైజెస్ ఇంటెంట్.
ఇట్ ఓన్లీ సిగ్నల్స్ ఇంటెంట్, అంతకు మించి ఏమీ లేదు. సింబాలిక్ అంటే మీ సిచ్యువేషన్ ఏంటంటే సంథింగ్ దట్ షోస్ యువర్ ఇంటెన్షన్, కానీ ప్రాక్టికల్గా పర్పస్ ఏమీ ఉండదు, ప్రాక్టికల్గా పెద్ద ఎఫెక్టివ్గా ఉండదు. అంటే నా ఇంటెంట్ ఇది అని చెప్పి చెప్తుంది అంతే. అందుకే సింబాలిక్ అనే పదం అంటారు. గవర్నమెంట్ యొక్క ఇంటెంట్ ఏంటి? లోకలైజేషన్ని ఎంకరేజ్ చేయాలి, సెల్ఫ్ రిలయంట్ ఇండియాని ఎంకరేజ్ చేయాలి, మేక్ ఇన్ ఇండియాని ఎంకరేజ్ చేయాలి అనేది ఇంటెంట్. ఆ ఇంటెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, అదొక్కటే కనిపిస్తుంది, ఇంకేమీ లేదు. దానివల్ల ఉపయోగం పెద్దగా ఉండదు అని చూస్తుంది. ఫర్ నౌ పాలసీ మేకర్స్ ఆర్ టు టోన్ డౌన్ ఎనీ ట్రేడ్ లింక్డ్ రెటారిక్ అండ్ గివ్ డిప్లొమాట్స్ అండ్ మిలిటరీ నెగోషియేటర్స్ ద రూమ్ టు స్మూత్ టైస్ అంటే సంబంధాలు, రిలేషన్స్. పాలసీ మేకర్స్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, పాలసీస్ తయారు చేసేవాళ్ళు. సో వీళ్ళు గైడ్లైన్స్ తయారు చేసేవాళ్ళు. ఆర్ట్ టు అంటే షుడ్ టోన్ డౌన్ ఎనీ ట్రేడ్ లింక్డ్ రెటారిక్. టోన్ డౌన్ అంటే తగ్గించాలి వాళ్ళ టోన్ని. దేన్ని? ట్రేడ్ లింక్డ్ రెటారిక్ అంటే స్పీచ్. ట్రేడ్కి సంబంధించిన స్పీచెస్ ఇవ్వడం, వాటికి సంబంధించి ఇలాంటి మాట్లాడడం అనేది కొంచెం తగ్గించి, అండ్ గివ్ డిప్లొమాట్స్ అండ్ మిలిటరీ, ఎందుకంటే ఇప్పుడు రెచ్చగొడుతున్నట్టే కదా ఇలాంటివి ఏదైనా చేస్తాం అనుకోండి. అక్కడ ఆల్రెడీ రిలేషన్స్ బాగాలేదు బార్డర్ దగ్గర చైనాకి ఇండియాకి. ఈ టైంలో అక్కడ మన ఇండియన్ డిప్లొమాట్స్, చైనా డిప్లొమాట్స్ నెగోషియేషన్స్ చేస్తున్నారు, దౌత్యవేత్తలు నెగోషియేషన్ చేస్తున్నారు. అలాగే మిలిటరీ వైపు మన మిలిటరీ వాళ్ళు నెగోషియేషన్ చేస్తున్నారు. చర్చలు జరుపుతున్నారు. వాళ్ళు కొంచెం అవకాశం ఇస్తే ఆ చర్చలు జరిపి సిచ్యువేషన్ కొలిక్కి తీసుకొస్తారు. వీ హ్యావ్ టు గివ్ దెమ్ రూమ్ అంటే స్పేస్ టు స్మూత్ అంటే టు డీల్ విత్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ సక్సెస్ఫుల్ మేనర్. రఫ్గా ఉండేదాన్ని స్మూత్ చేస్తామంటే అర్థం ఏంటి? రఫ్నెస్ అనేది డిఫికల్ట్ సిచ్యువేషన్, స్మూత్గా చేయడం అంటే సాల్వ్ చేసామని. స్మూత్ మీనింగ్ ఏంటి? స్మూత్ అనేది ఇక్కడ వర్బ్ విచ్ మీన్స్ టు డీల్ విత్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ ఏ సక్సెస్ఫుల్ మేనర్. సంబంధాన్ని మళ్ళీ దారిలోకి తీసుకురావడానికి మిలిటరీ నెగోషియేటర్స్కి, డిప్లొమాట్స్కి గివ్ దెమ్ సమ్ రూమ్, గివ్ దెమ్ ఎ ఛాన్స్. అందుకని ఈ టైంలో మళ్ళీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు, ట్రేడ్ రిలేటెడ్ రెటారిక్ అనేది ఆపండి అని చెప్పి అంటున్నారు. ఓకే, LTX classes is all about inspiring others to learn. Thank you very much.